శ్రీ విఏకే రంగారావు గారి ఆలాపన 1వ భాగం 19/2/25. శ్రీకృష్ణ శరణం మమ. మల్లాది రామకృష్ణ శాస్త్రి నా గురు, నాకు తాళబాగ అన్నమాచార్యుడు నా దేవుడు, వేణుగోపాలుడు నా ప్రియ బాంధవుడు, సి రామచంద్ర హిందీ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ నా జీవన గాన్. వాళ్ళకి అంకితం ఇస్తున్నాడు. వాళ్ళ మీద శ్రద్ధతో వయలార్ రామవర్మ నా సరస్వతి, ఆరుద్ర నన్ను ముందుకు నడిపే చుబు, పాటిబండ్ల విజయలక్ష్మి వార్త తరఫున ఆలాపనకు ప్రేరేపణ, మోహన్ రావు విజయ్ కుమార్ ప్రభాకర్ ఆలాపనలో తప్పుడు దిద్దిన చిరంజీవి, నేనెరిగిన డాక్టర్ భార్గవి, నేనెరగని డాక్టర్ గౌరవారెడ్డి ఈ పుస్తక ప్రచురణకు నోచిన చిన్నవారు, పాఠకులు ఆలాపనలు పోషించేవారు, తప్పులెన్ని తెలుపువారు నన్ను పెంచేవారు. మల్లాది రామకృష్ణ శాస్త్రి చిరంజీవ చైత్ర గీతం నా చికిలింత చిగురు సంపంగి గుగురు. శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి మాటలు సంభాషణలు నేనేరని తనము నెరజానతనం, నా తల్లిదండ్రులు హితైషులైన చుట్టపక్క పరిసరాలు నా పూర్వ పుణ్య కళ. నవోదయ రామ్మోహన్ రావు 50 ఏళ్ల పుస్తక సాయం, డార్నీ టైగర్ లాలు రాత్రి లవంగ దొంగ కొండమేక 13 నాతో పెరిగి నాలో కృతజ్ఞత విశ్వాసం పాదు కొలిపిన అష్టవేదాలు, సంగీత సాహిత్య మారసల సంధాన సవ్యసాచి బెంగుళూరు నాగరత్నమ్మ. నేను గర్భస్థ శిశువుగా ఉండగాని సంగీతంతో పేరు తెచ్చుకొమ్మన్నవారు. గడ్డిభుక్త సీతారాం నాలో నాట్యం నెలకొల్పిన బొబ్బిలి వేణుగోపాలుని నర్తకి. విజయనగరం కళావర్ రింగ్ నాలో మేళతాళాల మేజువాణి చేయించిన స్త్రీ భావసిది. బాపు రమణ్ నా మాటలకు అందని వారు వచ్చిన ప్రతి కథ పాట ఆట కృష్ణాతీరం సినిమా మిథునం వ్యాసం గాయకుడు రూపసి నాకు వద్దరు ప్రియులు ప్రేమికులు స్నేహితులు సహచరులు సన్నిహితులు వినుకలి విద్వాంసులు కనుకలి కారకులు. పై వారందరూ నా ఆలాపనలకు ఆధార షడ్యమా, నా ఆరోహణ అవరోహణలు మూర్ఛన సంగతులు సాహిత్య. వీరందరికీ నేను రుణగ్రస్తుడి, అది నా అదృష్టం. శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి ఆశీర్లబ్ధం. ఇట్లు వెంకట ఆనంద కుమార కృష్ణ రంగారావు. పూర్తిగా అందరికీ తెలియదా పేరు? వెంకట ఆనంద కృష్ణ రంగారావు, విఏకే రంగారావు. మద్రాసులో 13/12/2003 దీనికి రాసినమ్మ. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం. రకరకాల పిచ్చి, అందులో ఇదో రకం. ఎవరి పిచ్చి వారికి ఆనందం అనుకునే వాళ్ళలో నేను ఒకదాన్ని. లేకపోతే విఏకే గారి పుస్తకం వేయడం కుదిరే విషయం కాదు. చిన్నప్పటి నుండి విఏకే వ్యాసాలు ఎక్కడ కనపడి ఆసక్తిగా చదివే అలవాటు.
ఆయన వేళాకోళాలు వ్యక్తిరింతలు చదివి నవ్వుకోవడం, సినిమా పరిజ్ఞానం చూసి ఆశ్చర్యపడటం, అహంభావాన్ని చూసి అబ్బో అనుకోవటం పరిప. ఆయన వ్యాసాలు ఏవైనా సంకలనంగా వస్తాయేమో అని ఎన్నో నాళ్లుగా ఎదురు చూశారు. ఎవ్వరూ ప్రచురించే అవకాశం కల్పించరు. సరే, మనమే ఆ ప్రయత్నం ఎందుకు చెయ్యకూడదనిపించి పుస్తకం ప్రచురిద్దామనుకున్న దగ్గర నుంచి ఎంతోమంది ఎన్నో రకాలుగా హెచ్చరించి జాగ్రత్తలు చెప్పారు. విచిత్రం ఏమిటంటే విఏకే రంగారావు గారే ప్రోత్సహిస్తూ మాట్లాడాలి, మీరు నా పుస్తకం వేసే కంటే ఇంకెవరి పుస్తకమైనా వెయ్యండి. ఎవరి పుస్తకం వెయ్యాలో కూడా సూచించారు. ఇలా సంకలనం చేస్తున్నామంటే ఒకరు ఎందుకు డాక్టర్ గారు డబ్బులు అలా వృధా చేస్తారు, దీనికంటే మీ మెడికల్ నాలెడ్జ్తో స్త్రీలకు వచ్చే గర్భాశయ వ్యాధుల గురించి, ప్రసవ సమయంలో వచ్చే ఇబ్బందుల గురించే రాస్తే మేమే పుస్తకాలుగా హాట్ కేక్స్ లాగా అమ్ముడైపోతాయి అన్నారు. మరొకరు ఇంతకంటే మంచి పుస్తకాలు వేయచ్చు కదా, మెటీరియల్ వినేనిస్తాను. ఇంకొకరు విఏకే గారితో మీకు తప్పకుండా గొడవలు వస్తాయి, పోయి ఆయనతో ఎందుకు తగువ పెట్టుకుంటారు, వీరందరూ నా శత్రువులు కారు, నా శ్రేయస్సు కోరే చెప్పారు. అయితే మనం సాఫీగా ఉండే అవతలి వాళ్ళు కూడా సాఫీగానే అనే నమ్మకం, ఈ నమ్మకం చాలా కొద్దిసార్లు వమ్ము అయినా నమ్మకం వదులుకోలేదు. ఆ ధైర్యంతోనే దీంట్లోకి దిగా. విఏకే గారి నుండి పర్మిషన్ లెటర్ వచ్చేటప్పటికి కొంత అనుభవం వచ్చింది. 100 ఆలాపనలు మొదట 200 పేజీలు వస్తుందని అనుకో, అలాంటిది 400 పేజీలు అయ్యింది. మిగతా హంగులన్నీ కలుపుకుంటే 70 పేజీలు దాటేవి. ఈ హంగులో ఇంటర్వ్యూ ఒకటి. పాఠకులు విఏకే గారి గురించి బాగా తెలియటానికి ఇంటర్వ్యూ ఎంతో తోడ్పడుతుందనుకో. పుస్తకం సైజు తగ్గుతుందనుకుంటే ఇంటర్వ్యూ తొలగించినా పర్వాలేదని ఆయన సూచన. అలాగా పేజీల గురించి మదన పడుతుండగా ఒకరోజు పొద్దుట ముళ్ళపూడి వెంకటరమణ గారు ఫోన్ చేసి, అమ్మ నువ్వు విఏకేని ఇంటర్వ్యూ చేసి క్యాసెట్ విన్నాను, చాలా థ్రిల్లింగ్గా ఉంది. 30 ఏళ్లుగా విఏకే నాకు తెలుసు, అయినా నీ ఇంటర్వ్యూ విన్నాక నాకు తెలియని విషయాలు కొన్ని తెలుసుకున్నాను. ఆ రోజే నిర్ణయించుకున్న ఇంటర్వ్యూ పుస్తకానికి అదనపు ఆకర్షణగా ఉంటుంది. కొంతమందికి కృతజ్ఞత చెప్పి రుణం తీర్చుకోవాలనిపించదు. విఏకే గారు నాకంటే వయసులో అనుభవంలో ఎంతో పెద్దవారైన నా మీద చూపించేది స్నేహంతో కూడిన వాత్సల్యం. ఆలాపన వ్యాసాలకు పర్మిషన్ ఇవ్వడమే కాకుండా సుదీర్ఘమైన ఎన్నో విషయాలు తెలియపరిచే ఇంటర్వ్యూ ఇచ్చి శ్రీ బాపు గారు అడగగానే అద్భుతమైన కవర్ పేజీ వేసి వెనక అట్ట మీద విఏకే గారి బొమ్మ వేశారు. నేను బాపు బొమ్మలా ఉన్నా కదా అని ముచ్చటపడ్డారు విఏకే. బాపు గారు 4 కార్టూన్లు కూడా వేసుకొని, నాకు ముళ్ళపూడి గారి ముందు మాటలంటే ఎక్కువ మక్కువ, పుస్తకానికి కిరీటాల్లా ఉంటాయి. అలాగా ఆయన ముందు మాట పుస్తకానికి ఒక ఆభరణమై. పుస్తక ప్రచురణలో ఏమాత్రం అనుభవం లేని నాకు నవోదయ రామ్మోహన్ రావు గారు ఎంతో సహకరించారు. విఏకే గారు కావలసిన ఫోటోలు ఇతరత్ర మెటీరియల్ పంపడంలో ఎంతో శ్రమ పడుతున్నారు. నన్ను ఎప్పటికప్పుడు పుస్తకం గురించి భయపెట్టి హెచ్చరికలు చేస్తూ వేళాకోళం సాగించే పని సాగేలా శ్రీ కె చంద్రశేఖరరావు గారి కృతజ్ఞతలు చెప్పి నా కోపం వస్తుంది. ఎప్పుడు మాట్లాడిన ఆప్యాయత కురిపిస్తూ అవసరమైన ఫోటోలు పంపిన కబీర్ షా గారి, నారాయణరావు గారి, శ్రీ పుల్లారెడ్డి గారికి అడగంగానే అవసరమైన పుస్తకాలతో అలజడిన అద్భుతమైన పుస్తకాలు ఇచ్చిన కోలరు కోటేశ్వరరావు గారికి రుణపడి ఫోటోలు పంపించి సాయపడిన రవికృష్ణ గుంటూరు గారికి కృతజ్ఞత. ఇంకా ఎంతోమంది ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన నిరుత్సాహపరచిన శ్రేయోభిలాషులందరికీ వందలు. పుస్తక ప్రచురణ ఆలోచన చెప్పినప్పటి నుండి వెలువడే తేదీ వరకు ఎంతో ప్రోత్సహించి అండగా నిలిచిన
మిత్రుడు డాక్టర్ గురవారెడ్డి గారికి స్నేహాంజలి. కంటేనే అమ్మ అని అంటే ఎలా అనే విషయాన్ని నాకు రుజువుపరిచింది ముగ్గురమ్మ. వారిలో ఒకరు పుస్తక ప్రచురణలు వచ్చే ఒడిదుడుకు లోన నేను నిస్పృహకు లోనైనప్పుడల్లా నాకు ధైర్యాన్ని, నన్ను వెన్నుతట్టి నీ పట్టుదలే నీ జయం అని చెప్పిన అమ్మ ఝాన్సీకి కృతజ్ఞత చెప్పిన చివరకు నమస్కారం అన్నా కోపం వస్తుంది. మరేం చెయ్యాలో చెప్పండి రామ్మోహన్ రావు గారు. భార్గవి ఈమె పామర్లలో డాక్టర్ మంచి పేరున్నది. జై కాలేజీలో గానసం కావాలని హరహర ప్రియ రాగాన్ని మదించి రంజింపచేయబోయాడు గాయం. సభికులంతా విపరీతంగా రంజిల్లిపోయి బోర్ బోర్ చాల్ చాల్ అంటూ ఏకగ్రీవంగా మెచ్చుకొని గాయకుడు ఆ సరాన్ని సవరించాడు. దాని చట్టమైన మధ్యమావతిలో షికారికి శ్రీరాగాన్ని హలో అని అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది అంటూ అందుకు అద్గది అలా దారికి రా అది వరస అన్నారు ఆడియన్స్. గడవక గడగడమంటూ గొక్క పెట్టి ఉరుకులుగురి ఆ చిలక నువ్వే కావాలి అన్నాడు పాటక. బోర్ బోర్ బదులు జోర్ జోర్ మంటూ ఈలలు గోలలు తప్పట్లు తాళాలు పేట్రేగిపోయాయి. గాయకుడు తొందరపడి ముందర పాడిన కరహర ప్రియరాగం ఆపాతం మధురం కాకపోవాలి. నిజానికి ఆలోచనామృతం అయితే ఈ సందర్భానికి తగని. ఆ తర్వాత అందుకున్న పాట వరుస ఆ రాగంలోంచి పుట్టుకొచ్చినది. అదే ఆపాతమత అంటే విని వినగానే విందు చేశారు. రెండూ గొప్పవే, రెండూ కావాల్సినవి. కాకపోతే కాస్త ముందు వెనక సమయ సందర్భాలు అయితే అంతే తప్ప కాలేజీ కుర్రాడికి కర్ణాటక సంగీతం అర్థం కాదని అర్థము కాదు, నచ్చదని కాదు. కుర్రకారు బస్సులే కాదు, రిక్షాల వారు కూడా శంకరాభరణం సంగీతాన్ని తరతమాలు లేకుండా ఆదరించి ఆనందించలేదా? ఈ విధంగా ఆపాత మధురాలను ఆలోచనామృతాన్ని కలబోసి సర్వజనరంజకంగా విందు చేసే విఏకే రంగారావు ఆలాపన మృతం. ఆలాప డాష్ నామృతం, అది ఆలాపనామృతం. సరిగమ పద దిశామృతం. ఇందులోని వ్యాసాలు అసాధారణ రచనా విన్యాసం. సినిమాలో మాట వరుసలు పాట వరుసలు వల్లిస్తూ వాటిపై తన ఇష్టాయిష్టాలతో కసుర్లు విసుర్లు గుర్తించటం కాదు. నేను చెప్పాను రాశాను కాబట్టి ఇది మంచి ఇది చెడ్డ అనే తీర్పులు చండ శాసనాలు కావు. నిజానికి రంగారావు దృష్టిలో ఇది మంచిది ఇది చెడ్డది అని ఏది ఉండదు. ఇది నాకు నచ్చింది బాగుంది, ఇది నాకు నచ్చలేదు నాకు బాగులేదు అని. అయితే ఎందుకు వచ్చిందో ఎందుకు లేదో ఖచ్చితంగా స్పష్టంగా చెప్పగల సామర్థ్యం, ఆలోచన నాదే తప్పు సారీ అనగల మగసిరి కలవ. ఈ విధంగా మంచి పాటలు వినిపించి పాఠకుల చేత అవుననిపించి తనతో కలుపుకొని ముందుకు నడిచే గాన సుధా నాయకుడు. ఆయన ప్రస్థానం 40 ఏళ్ల నాడు ప్రారంభమైంది. అసలు సినిమా సంగీతం గురించి మంచి చెడ్డలు చర్చిస్తూ కాలమ్స్ రాయడం రంగారావు గారితోనే ఆరంభమై ఒకనాడు దీని పేరు సరాగమాల, ఈనాడు ఆలాపన. మధ్యలో మరికొన్ని పేర్లు పేపర్లు మారి ఉండొచ్చు. దరిమిలా మరికొందరు సినిమా మ్యూజిక్ కాలమ్స్ రాశారు. ఈ వ్యాస రచయిత రమణ కూడా ఆంధ్ర చిత్రవాల పత్రికలో అప్పుడప్పుడు స్వరలహరి పేరిట వ్యాసాలు రాశాడు ముళ్ళపూడి. అయినా ఇవన్నీ ఉద్యోగ ధర్మాన్ని బట్టి ఓ మోస్తరు సరదాను బట్టి కొన్నాళ్ళు నడిచి ఆగే రెస్ట్ తీసుకొని తిరిగి నడక సాగించాయి. కానీ రంగారావు గారి దారి వేరు. అది స్వచ్ఛమైన శుభ్రమైన ప్రేమతో అనురాగంతో లాభ నష్టాలు లెక్క లేకుండా కీర్చపకీర్తుల ఆశాభయాలు లేకుండా నడిచే యావజ్జీవిత ప్రయాణం, లైఫ్ లాంగ్. నౌషాద్, శ్రీరామచంద్ర, శంకర్ జయకిషన్లపై 50లో వ్యాసాలు రాశారు ముళ్ళపూడి. వాటికి విజేకే గారు నోట్స్ సాయం మాట సాయం కూడా చేశారు.
కానీ వ్యాసాలు వాటిలో అభిప్రాయాలు నావేనట. అయినా ఆయన అభిమానులు అవన్నీ రంగారావు గారివి అంటున్నారు. కాదు, ఆ దగ్గు నాదే బాబు అంటాడు ఘంటసాల గారు దీనిలో దేవదాసులు. ప్రేమాయణం అది సెలయేరులా పరిసే పలుగు జీవనదిలా నిండుగా ప్రవహించింది. కేవలం ఆ పాట విని వాటి గురించి తోచింది రాసి తీర్పులు చెప్పడం కాదు ఆయన చేస్తున్నది. విన్న దాటిని వినవలసిన వాటిని మాత్రమే కాక వినకపోయినా పర్వాలేదనిపించే వాటిని కూడా రికార్డులుగా సేకరించడం, శుభ్రపరిచి సేవ చేయడం, తగిన గాజు మకల్లో భద్రపరిచి పూజించడం, ప్రేమించడం, ఆ ప్రేమను అడిగిన వారందరికీ పంచడం, వారి సంతోషం వారి తాను ఆనందించడం, రికార్డుల వెనక ఉన్న చిత్రమైన కథలు చెప్పి ఆశ్చర్యపరచడం. అది మనసు. ఆయన ఇల్లు సరస్వతీదేవి కొలువు తీరిన కోవెల. సంగీత సాహిత్య భక్తుల పాదధూళితో విలసిల్లుతూ ఉంటుంది. ఆ దేవి ప్రసాదాన్ని విని దాన్ని ఆమెకు నైవేద్యంగా పెట్టి అందరికీ పంచటం ఆయన జీవం. ఆ కోవెలలో ఆయన ఏకైక పూజ. తినడం కోసం కాకుండా వినడం కోసం బతికే ఋషి ఆయన. గడ్డం పెంచని గాంభీర్యం నటించని మహర్షి. ఆగ్రహం వస్తే దుర్వాసుడు, అనుగ్రహం వస్తే అసుతోషుడైన బోళాశంకర్, పీకి పంతం వస్తే శకుని, చాణక్యుడు, మెక్వీల్లి మేనమామ. రంగారావు గారి తల్లిగారు పేరు సరస్వతి. అసంకల్పితంగా సందర్భాన్ని బట్టి నేను ఈ వాక్యాలు రాజా, ఇది ఇప్పుడే తెలిసిందంట రాసిన తర్వాత. ఈ స్వర సాహిత్య గ్రంథాలయంలో ఊహ తెలిసిన నాటి నుండి కష్టపడి చాలా ఖర్చుపడి ఓళ్ల వెంట తిరిగి నడిచి బతిమారి భయపెట్టి ఆశపెట్టి సంపాదించి సేకరించిన అరుదైన రూపమైన రికార్డులు 40,000కు పైగా. అవేక సాహితీ విలువలు గల తెలుగు, ఇంగ్లీషు గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. రంగారావు గారు డిగ్రీలు లేని పండితుడు. ఆంధ్రాంగ్ల భాష విశాలు, బిరుదులు గడించని భావుకుడు, రసికుడు, పూజ్యులు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి అనునిత్యం స్మరించే శిష్యుడు. ఒక అకాడమీ చెయ్యదగిన సమగ్రాంధ్ర సాహిత్య సహతీర్థుడు ఆరుద్ర ఒంటి చేత్తో సాధించాడు. అలాగే ఒక సంస్థ మాత్రమే చెయ్యగలదనిపించే ఈ సంగీత గ్రంథాలయాన్ని 1000 ఒక్కడే నెలకొల్పి నిలబెట్టి నిరూపించారు. 40 ఏళ్లుగా నడుపుతున్నాం. రంగారావు మ్యూజికాలజిస్టే కాదు, మ్యూజికాలజిస్టు కూడా. లిటరేచరాలజిస్టు. మల్లాది సాహిత్యాన్ని వధించి నవనీతాన్ని సాధించారు. అన్నమయ్య పదాలు 100కి పైగా పరిశోధి ఎన్నో విషయాలు తెలియచెప్పు. సంగీత సాహిత్యాలే కాక నాట్య కళను కూడా ఆజన్మం ఆరాధించే త్రివేణి సంగమేశ్వర్ ఈ ఆనంద కృష్ణ రంగరాయు అంటే ఆయన బాల్యంలోనే నాట్యం నేర్చారు. ముదిసరి కాకుండా రెండో బాల్యంలో ఇంకా నేర్చుకుంటున్నారు. 7 పదులు దాటినా ముక్కాలి ముద్దసలి కాకుండా నిత్య యవనుడి నేటికి శక్తి చైతన్యవంతమైన నాట్యం ప్రతి ఏటా తిరుపతి శ్రీనివాస మంగాపురంలో ఆషాఢ శుద్ధ సప్తమి నాడు కళ్యాణ వెంకటేశ్వరుడి ఎదుట, శ్రావణ మాసంలో శ్రీకృష్ణ జయంతి నాడు కార్వేటి నగరంలో వేణుగోపాల స్వామి ఆలయం స్వామివారి దివ్యమంగళ విగ్రహం ఎదుట 2 గంటలు నాట్య నివేదన చేస్తారు. ఆలయ మంటపంలో దేవదాసీలు స్వామికి నృత్య నివేదన చేసే ఆనాటి సంప్రదాయం ఈనాటికి మన్నించి మధుర భక్త్యావేశంలో నివేదించేది ఈ ఒకే ఒక్క మహామనీషి. త్యాగరాజస్వామి ప్రక్కలా నిలబడి కీర్తనలు, రామచంద్ర ప్రభుతో నిన్ను సరాగమాడాడు, చిన్న సరాగమాడు. హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్నులతో కొలువు తీరు శ్రీరామచంద్రుల వైభవాన్ని కల్లారా తిలగి ధరించే భాగ్యం మాకే ఉందయ్యా. సభలో కూర్చొని నిన్ను చూసే అదృష్టం మాకే ఉంది.
సింహాసనం మీద కూర్చొని నన్ను చూస్తున్న నీకు లేదు కదా అన్న. అలాగే విఏకే రంగారావు, కళ్యాణ వెంకటేశ్వర, వేణుగోపాల స్వామి వారల సమక్షంలో నృత్య నివేదన చేస్తుంటే ఆ దృశ్యాన్ని, ఆ వైభవాన్ని సంస్పర్శించే అదృష్టం ఎదురుగా కూర్చున్న ప్రేక్షకులు అందరికీ ఉంటుందని కానీ ఆయనకు లేదు. కానీ ఆయన దాన్ని దర్శించేది ప్రేక్షక నేత్రాలలో, రాగరంజిత హృదయ దర్పణాలలో. కజ్జకు ఆలాపన అనబడే ఈ ఎన్సైక్లోపీడియాలు నిజంగా ఆ పేరుకు తగినన్ని విశేషాలు, వివరాలు, వింతలు, ఆనాటి మధుర వృత్తాంతాలు, రేపటి విశేషాలు, ఈనాటి మనకి పేర్లు కూడా వింతగానే తోచే రికార్డు కంపెనీల, పాటల, గాయకుల వివరాలు, అంతకుముందు నాటక రంగంలో ప్రసిద్ధాలైన రికార్డులు, ఇండియాలో టాకీలు పుట్టిన 1930 నాటికే ఈ గ్రామ్ఫోన్ ప్లేట్లు ఊరూరా మారుమోగుతాయి. ఆ పాటను హిట్ సాంగ్స్ పేరుతో అచ్చు పుస్తకాలు వేసేవారు. పాటలే కాదు, గాంధీజీ, ఠాగూర్, సరోజినీ నాయుడు వంటి వారి ప్రసంగ భాగాలు కూడా వారి కంఠస్వరాలతో ఉన్నాయి. అలాగే సంగీత దర్శకులలో శ్రీ రజనీకాంతరావు, ఆల్ ఇండియా రేడియో, సుదర్శన్, గోవర్ధన్, సాలూరు రాజేశ్వరరావు, డిఎన్ఆర్, పాలగుమ్మి విశ్వనాథం, పద్మరాజు గారి సోదరుడు అశ్వత్థామ, భోగిరాల నాగయ్య, సుబ్బురామన్, మహదేవన్, విశ్వనాథన్, రామ్మూర్తి, సుసర్ల దక్షిణామూర్తి, వెంజాల, ఆదినారాయణరావు, వేణు, రమేష్ నాయుడు, ఘంటసాల వంటి సంగీత దర్శకుల చరిత్రలు, హైలైట్స్, మంచి చెడ్డలు ఉంటాయి. అలాగే ఇందులో హిందీ ఫిలిం సంగీతం గురించి కూడా ఎంతో విలువైన వ్యాసం. ఈఏకి ఆది నుంచి ఈ శ్రీరామచంద్ర భక్తుడు, శ్రీరామచంద్ర నౌషద్కి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. నౌషద్ కాదు, శాంతారాం. అంతటి భక్తి ప్రేమలు గల బాపు. అలాగే పివి శ్రీనివాసు, రామచంద్ర, చితల్కర్ మూలంగానే ముగ్గురు మిత్రులయ్యారు. అలాగే మదన్ మోహన్, సలీల్ చౌదరి, రంగారావు గారికి చాలా ఇష్టం. వారి పాటలు ఏనాటివో ఈయన ప్రస్తావించి వల్లిస్తుంటే వాళ్ళే ఆశ్చర్యపోయేవారు. రచయితలలో మనం సీనయ్య, ఘనం సీనయ్య, బలిజేపల్లి, సముద్రాల, సీనియర్, జూనియర్, చందాల కేశవదాసు, మల్లాది, తోలేటి, ఊటుకూరి, ఆత్రేయ, శ్రీశ్రీ, ఆరుద్ర, అనిశెట్టి, రాజశ్రీ, వేటూరి జాలాది వంటి మహారచయితల గురించి ఈలపాడ రఘురామయ్య, మాలతి, లక్ష్మీరాజ్యం, కస్తూరిరావు, శివరావు, సిఎస్ఆర్, సూర్యకుమారి, వేదంగి, శాంతకుమారి, బాలసరస్వతి, జీవలక్ష్మి, ఎస్వరలక్ష్మి, కృష్ణవేణి, భానుమతి, అక్కినే నాగేశ్వరరావు మొదలైన నట గాయకుల గురించి ఎన్నో సంగతులు చెప్పారు. హిందీలో రఫీ, తరత్ మహమూద్, కిషోర్ కుమార్, లతా, ఆశా భోన్సలేల గురించి ఎంతో రాశారు. ఈ తరం వారికి తెలియని సరదా సంగతులు ఎన్నో ఈ ఆలాపనలో అందంగా, ముత్యాల హారంలో సైజు వారి ముత్యాలల పొందుపరిచు. ఇవి కాక సినిమా సంగీత సాహిత్యాలపై, డ్యాన్సులపై, సినిమా గురించి వచ్చిన గ్రంథాలపై వివరణలు, విమర్శలు. బాధ్యత లేకుండా తప్పులు చేసేవారిని రంగారావు కలం క్షమించదు. తూర్పారబడు, నరసింహావతారమై చెండాడు. మరి ఆయన తప్పు రాస్తే 99 పాళ్ళు రాస్తే అవుట్, మీదే ఉప్పు నాదే తప్పు అని ఢంకా బజాయించి మరీ ఒప్పుకో. ఇంతటి గుణరత్న ఖచ్చితుడైన వ్యక్తిలో ఎక్కడైనా ఒక తప్పు పట్టలేమా అన్న ఆశ, ఒక పిచ్చి పంతం కలుగు. ముఖ్యంగా కలం చేతికిచ్చి రాయమని అడిపించుకున్న నాలాంటి వాడి అలాంటిదే ఒక్కటి అతి ప్రయాసపడగా దొరికి. పల్నాటి యుద్ధం సినిమాలు రతిరాజ సుందర రణరంగధీర అంటూ సాగిన ద్విపదం, జై గోడవల్లి రామబ్రహ్మం, జై ప్రసాద్ అంటూ విఏకే పొగిడ. వారితో పాటు రచయితను కూడా ప్రస్తావించి జై సముద్రాల అంటూ వారి పాటతోనే జై సోన శ్రీనాథ కవి
అని కూడా రాసి ఉంటే సత్యానికి మరింత చేరువుగా ఎందుకంటే అందులో శ్రీనాథ మహాకవి కాలు ముద్ర ద్విపద పాదాలు చాలా ఉన్నాయి. అది అహంకారంతో నేను చూపిన ఈత నిజానికి ప్రేమతో, ఇష్టంతో, గౌరవంతో చెంప మీద తిద్దిన దిష్టి చొక్క. అది రమణీయం అంటే. ఈ పుస్తకంలో ఉన్నవి 2 ఏళ్ల సంగతులే కానీ ఆయన రాసినవి 40 ఏళ్ల పాటు రాసిన దీర్ఘకాలం. శ్రీ దిష్టి చుక్క పక్కన మరొక ముక్క ఆలాపనాహలహరి పుస్తకాన్ని కానుకగా వ్యాఖ్యాగా ఒక సల్లాపన తరంగిణి కూడా జతపరిచాడు ప్రచురణగారు. సల్లాపన అంటే మన అచ్చ తెలుగులో ఇంటర్వ్యూ అని తాత్పర్యం. ఈ పుస్తకాన్ని సమర్పిస్తున్న డాక్టర్ ఆర్ భార్గవి గారి బిఏకేతో ఇంటర్వ్యూ నిర్వహించి మెడికల్ డాక్టర్ గారికి సినీ సంగీత సాహిత్యాల పట్ల ఇంతటి శ్రద్ధ ఆసక్తి ఉంటాయా అని నేను ఆశ్చర్యపడి సుమారు 2.5 గంటల టేపులు ప్రశ్నోత్తరాల శరప్రయోగ నైపుణ్యం, ఉత్తర ప్రసార ప్రావీణ్యం చూశాక కాదు విన్నాక శ్రీ భార్గవీదేవి గారి సినిమా సంగీతంపై కూడా ఒక డాక్టరేటును అభిమానులు గౌరవ పురస్సరంగా ఇవ్వాలి అనిపించే. సాధారణంగా ఇంటర్వ్యూ చేసే జర్నలిస్టులు 2 రకాలు. ఒకటి, మీరు మీ భార్యని కొట్టడం మానేశారా అని అడిగే పెరుసు గడుసు తన రకం. 2, పద్మశ్రీ అందుకున్న సందర్భంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, లేదా మీరు ఇవాళ ఎవరెస్ట్ శిఖరం ఎక్కేశారు, రేపేమి ఎక్కుతారు, ఇలాంటి సిల్లీ స్టూపిడ్ రకం. ఈ 2 కానీ సెమీ గరేవాల్ వంటి నిపుణులు అడిగే తీరు అదూరం. బేనజీర్ భుట్టో అయినా నేనైనా సల్లాపన అప్పుడే ఏదో ప్రళయం జరిగినట్టు దిక్కముఖం జాలి ముఖం దీనంగా చూస్తూ జవాబులు చెప్పు. కానీ నికార్సైన ఇంటర్వ్యూ సింపుల్గా తేట తెల్లంగా విషయాన్ని నలుగురికి తెలిపేలా చేస్తాను. ఈ ఇంటర్వ్యూ అలా చక్కగా జవాబులు చెప్పేవాడి ధీమాకి, పొగరి, సమబుద్ధి అయిన విషయ పరిజ్ఞానం, ధారణాశక్తి, ఆత్మవిశ్వాసం గల క్వశ్చన తెలుగులో పృశ్చకురా కుదిరి కేవలం అడిగి తెలుసుకోవటం కాకుండా అనేక సంగతులు, స్వారస్యాలు ఒక్కరికొకరు చెప్పుకుంటూ ఆనందిస్తూనే మనకి సరదాని, సంతోషాన్ని పంచే ఇన్ఫోటయింగ్ ఇంటర్వ్యూ. డాక్టర్ భార్గవి గారు నా అభివందనాలు. ముళ్లపూడి వెంకటరమణ, 31/5/2003, మద్రాసు. భవబంధం ఈ అనుబంధం. కొందరితో పరిచయాలు ఒడిపొద్దు సంధ్య ఛాయల్లా సదా వెన్నంటే మనిషిని ఆప్యాయంగా పలకరించి మనసును పరవశింప చేస్తాయి. అదిగో అలా జరిగింది మా పరిచయం. శ్రీ విఏకే రంగారావు గారి సురాగాలతో సరాగమాల శారద కంఠసీమను అలంకరించిన ఆంధ్ర పాఠకులు అలంకరిస్తున్న రోజు అప్పుడే 40 సంవత్సరాలు దాటింది. అది నిన్న మొన్నలా. ఓ రోజు నా చిరకాల మిత్రుడు శ్రీ కళాధర్, శ్రీ గిరిధర్ వచ్చి మా ఇంటి తలుపులు తట్టారు. ఓ వ్యక్తిని పరిచయం చేశారు. అతనే విఏకే. అంతవరకు నా పరిమిత ఆర్కెస్ట్రాలు అడపా లలిత సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తూ సాంఘిక నాటకాలకు సంగీతాన్ని అందించి నాకు గొబ్బిల్ రాజమహల్లో జరిగే ఓ నృత్య కార్యక్రమాన్ని సంగీతాన్ని సమకూర్చాలని ఆదేశించారు. ఆనాటి నృత్య కళాకారుడు ఎవరు? విఏకే గారే. ఎంతలో గొప్ప నృత్య కళాకారుడు దాగి ఉన్నాడని అతి కొద్ది మంది అతనిలో తెలిసినది. నిజానికి అతని పలుకెంత పదునో పదం అంతనాలు. అలాంటి నా సాహసం సత్ఫలితాన్ని కార్యక్రమం బాగా జరిగి అది మా పరిచయానికి పునాది. ఆ తర్వాత అలాంటి కార్యక్రమాలు జరుగుతూ జరిగే. శ్రీ విఏకే ఆడిన ఆటలు ఎన్నో రకాల పాటలు పాడుతూ ఆ ఊరి పెద్దలందరినీ ఓ దరిచేసి ఈ ఊర ధరలతో ఏటి పని, ఈ ఊర ధరలోన మేటివని, పరిపాటివని,
వీరబుబ్బిలి పాల వేణుగోపాల అని ఎలుగెత్తి పాడించారు. అతని కార్యకలాపాలు ఇలాంటివి చిలిపి తరాగాలు ఎన్నో. జన్మాష్టమి రోజున ఎలవేర్పు వేణుగోపాలుని గారవించి కీర్తించి నృత్య నివేదన సమర్పించే ఆనవాయితీ ఎప్పటికీ కొనసాగు. 70 వసంతాలు నిండిన ఈ పుస్తకం 2003లో అచ్చయిందంటే దాదాపు 22 ఏళ్ళు దాన్ని కలుపుకోవాలన్న. అప్పుడు 72 అంటే 70 అంటే ఇప్పుడు 93 ఏళ్ళు ఉంటాయని. పండిన ఆ వృద్ధ యువకుడు నేటికి అయిన వారితో అనుయాయులతో శివరాత్రి దిన ఓ ఎత్తైన కొండ ఎక్కి దిగుతూ ఉంటారు. అది వారికి అలాంటి సందర్భాల్లో వారి చిలిపి చేష్టలు, చిలిపి మాటలకు అందని మధురా నీసరి నీవే నెరదాన అంటూ ఇంటి వేణుగోపాలుడు ఎంత మోడి చేసని అని పౌరాణిక భక్తురాండ్ర హృదయావేశాన్ని గేయాల రూపంలో అందించారు. వాటిని కాఫీ కమాచీ రాగాలలో స్వరపరిచి వినిపించగా ఆనందించి అభినందించారు. ఆ సినీ గాయనీమణి శ్రీమతి జానకి గారు ఆలపించగా కొలంబియా ద్వారా గ్రామ్ఫోన్ రికార్డులుగా విడుదలై ఆ ప్రయత్నంలో విఏకే గారి పాత్ర మరువలేని. ఆ రోజుల్లో రాజమహేంద్రవరంలో జరిగిన ఒక కార్యక్రమం నాటికి అనుకున్న గాయకుడు గైర్హాస్. కార్యక్రమం తప్పనిసరి. క్షణకాలం ఆలోచించి నన్ను ఆనాటి కార్యక్రమంలో గాయక పాత్ర వహించమని ఆదేశం. వారి ప్రోత్సాహంతో గొంతు సవరించారు. కార్యక్రమం సుఖం, అందరూ అద్భుతమన్నారు. నన్ను ఆనాటి కార్యక్రమంలో ఓ అజ్ఞాత వ్యక్తిగా పరిచయం చేశారు. అభినందాలను పూలమాలగా మర్చి ఆశీస్సులతో ముంచెత్తారు. నా జన్మ సంస్థ జరుపుకున్న వెండి పండుగలు అంటే రజతోత్సవం నిండు మనసుతో పాలు పంచు ఆనందం కలిగినప్పుడు అది ఆమని, అయిన వారు నవ్వినప్పుడు అది ఆ మని అంటూ వేదికపై నాతో గొంతు కలిపారు. మా సంస్థ పరిస్థితి పండుగ నాడు సమక్షంలో జరగటం మా అదృష్టం. విధి ఆడిన సయ్యాడులు తిప్పిన ప్రతి జీవితపు మలుపులు నేనున్నానంటూ వెన్నుదన్నుగా నిలచిన వ్యక్తి శ్రీ విఏకే గారితో పరిచయం అపూర్వమే కాదు అపురూపం. కోటి కోయిలల గొంతుతో సాగిపోతున్న ఆలాపం. అందులో సంగీత సాహితీ విశ్లేషణ వారికే చెందింది. శతసహస్రాలతో ఎస్ కబీర్ షా సాలూర్. తెరతీయుడు ఆలాపన మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి కథక. ఏ ప్రఖ్యాత విద్వాంసుని కర్ణాటక సంగీతంలో ఒక భాగము కాదు. గ్రామ్ఫోన్ రికార్డులపై వినవచ్చిన సంగీతాన్ని వారం వారం పరామర్శించిన వారిలో ప్రథముడైన విఏకే రంగారావు. అది సోమవారం వార్తలో నిర్వహించబోయే శీర్షిక. విఏకే రంగారావు పుట్టింది, పెరిగింది, చదివింది, నివసిస్తుంది, మల్లాది వారి ఆశీర్వాదం పొందింది మద్రాసు. ఇంట్లో ఉన్న 50,000 రికార్డు క్యాసెట్లు, వాటినున్న 150,000 పాటలు వినడం ఆయన బాలశిక్ష. సంగీతం గురించి, సినిమాల గురించి, నాట్యం గురించి కొని చదివిన పుస్తకాలు, బడిలో పాఠాలు పోయిన తరువాత కళాకారులను కలిసి వారి పాదాల దగ్గర నేర్చిన కళాశాల క్లాస్. ఇదంతా నెమరేసుకుంటూ నిత్యం తానొక విద్యార్థినంటూ గ్రహణంతో ఆయన చేసిన పని, చేస్తున్న సాధన డాక్టరేటు, పోస్ట్ గ్రాడ్యుయేట్. సినిమాలో కలబడి అలరించినవి, గ్రామ్ఫోన్ రికార్డులపై ఆకర్షించినవి, ఆకాశవాణి ద్వారా ప్రసారం చేయబడి పరవశించేవి ఎన్నో పాటలు. తెలుగువారు, తెలుగు భాష, తెలుగు సంగీతం గర్వించదగినవి. మహామహులు వ్రాసినవి, స్వరపరిచినవి, పాడినవి, ఇప్పటికీ ఛానల్స్లో ఆడుతున్న పాత సినిమాల పుణ్య బ్రిటిష్ ఇండియా కంపెనీ వంటి సంగీత కంపెనీ, ఫిలిం కంపెనీ, నిర్మాణ సంస్థల పేర్లు వేయకుండా చలామణి చేస్తున్న క్యాసెట్ల ద్వారా, సీడీల ద్వారా వీటిలో కొన్ని పాటలు
ప్రజలకు అందుబాటు ఈ ఉన్న వాటి గురించి ఉండాల్సిన వాటి గురించి ఆనాటి వారు మురిసి ముగ్ధులయ్యేటట్టుగా ఈనాటి వారు ఓహో అలాగా అని తెలుసుకొని మెచ్చేటట్లుగా ఈ శీర్షిక సాగుతుందని నా ఈ ఆలాపనపై చదువరుల అభిప్రాయాలు అవసరమైనప్పుడు దిద్దుబాట్లకు స్వాగతం. ఆలాపన కేరా వార్త దినపత్రిక, లోయర్ ట్యాంక్ బండ్ రోడ్. ఈ రచయిత పేరు తెలుగుధనం, అతని కులం తెలుగుతనం, వెలుగుతనం. ప్రస్తుతావాసం గోలోక, చేసినవి రథాలోలావలోక, తిరుమలగిరివాస, దివ్య మందహాస, వరదాభయ లీలా విలాస, నవ్య చిద్విలాస అని మా కనుదమ్ములే ఆలయమనుకొని, మా మనమే మందిరమనుకొని, పంచారు జనమందారని దాసులందరి వలె మమ్మధికొల చేసి సిరిగలవాడు నీవని సరసుడవని దరిచేరగ సానంద పరమానంద మమ్మేల సిగపాయ చేరంది చెడిముడి చేసే కలిలో పరదైవమవి తెలుగుమారి కెలవేల్పువ సాకార నిగమాకార మా కైన దీవన వయ్యా శ్రీ వెంకటేశ రహస్యం సినిమాలో 1967 ఈ పాట శీర్షిక సంగీతాన్ని విన్న వేలాది ప్రేక్షకులు ఎక్కువ శాతం దాన్ని మనసుకు హత్తుకొని తల పైకెత్తుకొని పులకించేవు. దానికి కారణం కేవలం వస్తువే అని చెప్పడానికి వీలు. ఘంటసాల ప్రైవేట్ పాటలుగా పాడి 10 పాటలుండగా ఘంటసాలి వినబడడం కాకుండా కనపడిన శేషశైలావాస కంట మెరయ చుండగా ఈ చెరుమలగరి వాసుని స్థుతికింత స్థాయి ఎందుకు కలిగిందంటే తక్కినవి భక్తి పాటలు శృంగారపరంగా కొంత మేళమాడటం శైల వయసులు కూడా శైశైలవాసునిలో లేకపోతే, కానీ ఇందులో ఒక పక్క భక్తి మరో పక్క చూతాయిగా నిందాస్తు మేమింత భక్తి చూపుతున్నా మా జుట్టు పట్టుకొని ఆడిస్తున్నావా అని నిలదీయ. అంతేకాదు ఇందున్న ద్వంద్వార్థ ప్రయోగాలు కమనీయాలు కూడా రమణీయాలు. సిరిగలవాడవంటే లక్ష్మి ఉన్నవాడని, ధనం కలిగినవాడని, సరసుడవంటే శృంగారమూర్తివని ప్రసిద్ధ, మెత్తని మనసు కలవాడని లోపలి. అసలు మొదట్లోనే దివ్యమందహాస అనే సంబోధ వినగాని ఎటువంటి కడికరాయి అయినా కరిగిపో. కళ్ళ ముందు ఆతుల కలకం వలన రాతి అయిన ఆ నల్లని స్వామి పెదవుల చిరునగు తరచు ఈ పాటను గర్భిత భావాన్ని అర్థం చేసుకుని సమ్మోహంగా సరస చేసి ఆ అనుభూతిని శ్రోతలకందరికీ అనుభవానికి తెచ్చిన వారు గంట. ఈ చిత్రంలోనే మరొక భక్తి గీతం పి లీలబడి, దాని ముందక ఆటవలిది ఎలాంటిది, మంచి ముత్యాల మాటలన్నీ ఏరి పూలుగడి ఒకతో పోవెత్తినంత అందమే. వీటి కాంతి వజ్రకాంతిల తీక్షణమైంది కాదు, మెత్తని ముత్తెపు మెరుపుల తండ్రి శాసనం లాంటిది కాదు, తల్లి జోల లాంటి. కనుల నిండు భక్తి కరుణయ జనకుడు, కన్న తల్లి ఎదుటనున్న పరమ పారవశ్య పరిపూర్ణమీ జన్మ అంతరంగ నిలయ ఆదిదే. శ్రీ లలితా శివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయ నిరాగిరామయ సర్వమంగ జగముల చిరునగముల పరిపాలించే జనని అవయము అనయము మం కనికరమున కాపాడే జనని. మనసే నీ వశమై మరణే జీవనమై మాయని వరమీయవే పరమేశ్వరి మంగళనాయక్. అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి, అందాలీలే చల్లని తల్లికి చంద్రహారతి. రవ్వల తడుకుల కళల జ్యోతుల కన్పూర హారతి, సకల నిగమ వినుత శరణ శాశ్వత మంగళహారతి. సర్వశక్తి స్వరూపిణి పార్వతి రచయిత అదినే చూశారు. మాతృత్వభావ వ్యక్తీకరణమే చేసి ఈ లలితను చూస్తే, ఈ శివజ్యోతిని కొలిస్తే, ఈ సర్వమంగళ స్మరిస్తే, ఆ మంగళనాయకిని పూజిస్తే మంచి అనేది మూర్తి భవిస్తుందన్న సంగతి ఆయన మాటల వల్ల మనకి తెలుస్తుంది. ఇతని కోరిక ఏమిటి? తన మనసు ఆ తల్లి వశం కావాలి.
ఆమె స్మరణే తన జీవనం అవ్వాలని తను పునీతం చేస్తూ వినేవాళ్ళని పునీతం చేసే ధన్యమైన దివ్యమైన ఆకాంక్ష. ఇంతకు ఈ పాటలు రాసిందెవరు? కాళిదాస. పాండిత్యం ఉన్నది సరే, కానీ అతనికి ఎక్కడిది కమ్మని తలుపు తెలుగు కనుక వారి ఎలవేర్పు అంటే ఇంత జయదేవుడా. అతని రచనలో మాధుర్యం ఉంది, కానీ అతడు తెలుగు ఎరుగున శంకరాచార్యుల వారు ఎక్కువ విధాలుగా చెప్పబడిన సత్యం ఒకటే అని వారికి తెలియదు, కానీ వారి శైలిలో ద్రాక్ష వంటి సౌకుమార్యం సౌలభ్యం ఉన్నాయా? ఇది అన్నమాచార్యుని రచనై ఉండవు. 500 క్రితం తెలుగు తెల్లి 5వ రారితనం ప్రత్యక్షం చేయదు ఆయనకేచుడు. సంస్కృతాంధ్ర మణి ప్రమాణాల తారాహారాలు అతనే కట్టగా అన్యాపదేశంగా అయ్యను తిమ్మయ్యను చెయ్యి. ఎదుటనున్న తల్లిలో కన్న తల్లిని చూడగలడు మమ్మధికుల చేయమని ఎందులో దాసులు అధికారం చెలాయిస్తూ అడగలరు. కానీ అన్నమయ్య వచ్చి సినిమాకు రాయడం సంభవమే కాదు కదా. మరి ఎవరు రాసా ఉంటారు? సరస్వతిని వెండి తెరకెక్కించిన సాహసం ఎవరు చేసి ఉంటారు? తెలిసిన వాడు చెప్పగలరా అని ఒక ప్రశ్న. ఇది మొదటి వ్యాసం మల్లాది రామకృష్ణ గారు శాస్త్రి గారు రాసిన మాట. రెండు, ఈ రచయిత పేరు అయిపోయింది కాదు. ఉత్తమ చిత్రం, ఉత్తమ సంగీత సాహిత్యాలు బిఎస్ రంగ ఉత్తమాభిరుచికి సరస్వతీదేవి సాక్ష్యం. తెలుగులో ఇది 16/10/2000. ఈ మర్చిపోయిన ఒక విషయం చెప్పాను. ఈ ఆలాపన పుస్తక ఆవిష్కరణ బెదవాడ బుక్ ఎగ్జిబిషన్లో జరిగింది. ఆ సంవత్సరం అంతకుముందే నాకు మా ఊరిలో బీర్వాల్ రెడ్డి గారు, నాకు కట్టుకోరు సుబ్బారెడ్డి గారు, ఆయన దగ్గర చాలా పుస్తకాలు, క్యాసెట్లు ఇవన్నీ ఉంటాయి. ఆయన దగ్గర సాయంకాలం పూట కూర్చునేవాళ్ళం. మేము చాలామంది 10 మంది మిత్రులు అక్కడ చేరేవాళ్ళం. ఆయన ద్వారా ఈయన గురించి నాకు తెలిసింది, ఈ విషయం తెలిసింది. పేపర్లో కూడా చదువుతుండేవాడిని, ప్రభలో, పత్రికలో, వాటిల్లో కూడా. ఆ తర్వాత ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. నేను 2 సార్లు మాట్లాడాను ఆయనతో. ఆ తర్వాత బుక్ ఇనాగరేషన్ ఫంక్షన్కి ఆయన నన్ను కూడా రమ్మని పిలిచారు. నేను కూడా బెదవాడు వెళ్ళా. ఆ రోజునే విఏక రంగారావు గారిని మొదటిసారి చూడటం, భార్గవి గారిని చూడటం, మిగతా కొంతమంది ఎవరున్నారు నాకు ఎంత జ్ఞాపకం లేదు. అది ఆ తర్వాత భార్గవి గారిని మా సరసభారతికి అంతకుముందు జరిగిన సాహితీ మండలి దానికి కూడా ఆహ్వానించే, కానీ పాపం ఆవిడ ఎక్కడ బయటికి రానని చెప్పారు. అందువల్ల మేము చేయలేక. తెలుగు పాట రచనలో ఆద్యుడు అన్నమయ్య. వేల పాటలు రాసి పాలు ఇలా ఉండాలి, పాట ఇలా ఉండాలి, పాటలు తెలుగు ఇలా ఇమిడిపోయివాలి, భాషాభావం రాధాకృష్ణుల సంగీత సాహిత్యాలు నృత్యాభినయాల ఒకదాంతో ఒకటి కరిగిపోతూ ఒకదానికొకటి పుష్టి కలిగించాలి అని చెప్పినవాడు అన్నది. సంస్కృతానికి బాణుడేమో కానీ తెలుగుకు సంబంధించిన వారు అన్నమయ్యోచ్ఛిష్టం జగత్సర్వం. ఆయన ఎంగిలే సాహిత్యం. నిన్న వ్రాయబడిన సినిమా పాట, మొన్నటి నాటకపు గీత్, అటు మొన్నటి జానపద గీత్, ఈ మధ్యకాల భావుకల భావగీత, వీటన్నిటిలో అన్నమయ్య ఛాయే కనిపించబడి అతని 12,000 రచనలు నిలిచి అతని పదమే పదమని, అతని పదము ముట్టిన వాళ్ళకి అతని పదధూడి మనకి మనసుకి ఎక్కితే చాలు, నెత్తిన పడితే చాలు, అదే 10,000 అనుకున్నాం. అంతేకాదు ద్వంద్వార్థ గీత, కామెడీ పాటలు, అత్తాకోడళ్ళ యుగల రగడు, ప్రేమికుల ద్వైత గీతాలు, 40 దశకంలో తెలుగు ప్రేక్షకుల పాఠకుల రికార్డుపై డ్యూయెట్లకి పేరొచ్చింది. సత్వాలు, వేదాంత గీతాలు, వేదన గీత, ఆర్తినాదాలు, ఆప్తదీపాలుగా ఆనాడే వెలిగించిన వాళ్ళన్నారు అని. నేనే ఆదిశేషుడనై కృష్ణ కీర్తన కాసేపు అన్నమయ్య గురించి వేనేళ్ల భాష విశ్లేషించి
నీ శబాసందుకు తృప్తిగా బుసలు కొట్టేవాణ్ణి నేను నాకొక్కటే తల ఒకే నాలుగు కాబట్టి తాళ్లపాక తీయందనాల వర్ణనల పాటకు ఇచ్చకాలు నాకు నీకు ఇంకా ఏలరా నీ అచ్చపు కోరిక నాతో ఆన తీయరా ఓరి అంబితే నా మేను నీకు అప్పుడే ఓరి చూపు చిమ్ముల ఎంచకైన చిత్తగించరా ఓరి దట్టి గొంటి విదే నన్ను చాలదా ఓరి ఈ చిత్తుంట నీ వెంచక చిత్తగించర ఎత్తైనా నీకింత ఎదురా ఓరి నీ పట్టిన చలమే చెల్లే బాపులే ఓరి వేసాల వెంకటగిరి విగుడా నే డోరి నీ చేసిన మన్ననలిట్టి చిత్తగించదర వాసన కస్తూరి మేని వన్నె కాడ ఓరి నీ ఆశలే మాకు దక్కెనురా ఓరి. ఈ పాట బిఎస్ రంగా నిర్మించి మహత్తర చిత్రం తెనాలి రామకృష్ణలు, సంగీతం విక్రమ్ ప్రొడక్షన్. చిత్రాలకు ఎన్నిటికో అమర సంగీతాన్ని సృష్టించిన విశ్వనాథన్ రామమూర్తులు. ఆ చిత్రానికి రచయిత చిత్రస్తులైన సముద్రాల వెంకట రాఘవాచార్య సీనియర్ సముద్రం. కానీ ఈ పాట 99.99% అన్నమయ్య. అనసూయ ధ్రువ 1936 అనసూయగా కృష్ణవేణి పాడిన జో అచ్యుతానంద తెలుగు సినిమాలో వినిపించిన మొదటి అన్నమయ్య పద కొద్ది మార్పు. కానీ ఆనాటిది అన్నమయ్య పాటగా ఎవరికీ తెలియదు. ప్రజల నోళ్లలో నానిన జ్వరపాటగానే తెలుసు. సినిమా కోసం ఈ ఇష్టకాల పాటలో చేసిన మార్పులేమిటి? ముఖ్యంగా చెప్పుకోదగి మొదటి చరణంలోని మొదటి 2 పంక్తులను అనుపల్లవిగా స్వీకరించి 3-4 పంక్తులు వదిలేది. ఇది అన్నమయ్య గీత రచనా విధానానికి అన్నమయ్య పదాలు అనుపల్లవి ఉండదు. ఉన్నది పల్లవి చరణాలు సాధారణంగా 3 మాత్రమే. తెలివి మించిన గాయకులెవరైనా పల్లవిలో 2వ పంక్తిని అనుపల్లవిగా భావించి పాట దానితో మొదలుపెట్టి ఘనకార్యం చేద్దామనుకుంటే వారి తెలివి తెల్లారినట్లే. ఇందులో ఈనాటి పఠితకు అందుబాటులో లేని పదాలు పొందేవాడు. ఈనాడు ఇచ్చకాలు అంటే మెరమెత్తుమ, ఒకరిని సంతోషపెట్టేందుకు చెప్పే శుష్క ప్రియ. ఆనాడు దానికి అర్థం ప్రియవచనం, ఇష్టంతో చెప్తే ఇంపైన. మొదటి చరణానికి తెరిపైన తాత్పర్యం నా మేను నీది చేశాను, నీ వాడి తూపుతో నన్ను ఉడికించకు, స్వీకరించు. 2వది నన్ను పూర్తిగా శాంతం చేసుకున్నావు, ఇది చాలక ఈ వేధింపు, నీ పంతమే చెల్లింది, తర్వాత నేను ఏం ఎదురు పలకగలను. 3వ వేషాలు వేసే వెంకటేశ్వరుడా, నువ్వు చేసిన మన్ననల ఫలితం నాకు మిగిలిన ఆశల మేకులే. అన్నమయ్య పాట నీ ఆశల మేకు దక్కనిదిరా ఊరి అని. ఈ పాట కమ్మగా తేనెలూరించే రాగంలో భరతాభినయాలకు దీటుగా సాగడం శ్రోతలకు తెలిసిన. నాకు తెలియంది ఈ పాట చివర జతులు ఎవరో నాట్యం ఎదిగినవాడు. నెల క్రిందట ఎంఎస్ స్వామినాథన్ విజయనగరంలో జరిగిన సన్మాన సభలో కాకతాళీయంగా నేను పాల్గొన్నప్పుడు అతన్ని అడిగా, కానీ ఆయనకు కూడా జ్ఞాపకం లేదు. కామెడీ పాటలంటే సాహిత్యపరంగా అందరికీ చిన్న చూపే. బూతులు లేకపోతే పిచ్చి కోతలు వెగటు కలిగించకపోయిన వెరి చేష్టలు ఈ పాట అలాంటిది కాదు. హాస్యాసం పండిస్తూనే చిత్రంలో సన్నివేశానికి సంపూర్ణ న్యాయం చేకూరుస్తూనే ఘంటసాల నాగయ్య కంఠాల అపూర్వ సంవేదనం సాధిస్తూనే సంగీతపరంగా సార్థకత సాధించి గండు పిల్లి మేను మరచి నెదురపోయల కొండ ఎలుకటి చట 2 కొలువు చేయుతుండ హరిరాం హరిర ఎక్కరాని మాని కొమ్మ నొక్క పండు పండెల మక్క గోరి ఎలుకలైలు నిక్కి నిక్కి చూసెల రంకె వేసి చేప పిల్ల రాజ్యమంత మీసల కుంకరించి మిడత పిల్ల దానికి ఎరవీస సింగాల దూరు పట్టి లొంగదీయు వీరుడై
హంగులున్న సింగారి చేతి కేలుబొమ్మరా, ఎత్తరాని గుమ్మడైన కత్తికి బలి ఏనురా, సత్తు చిత్తు ఎదిగి మన సత్తు ఎదురలేదు, మేడలోని కోడి పుంజు కాలకత్తి పట్టర, కాలకత్తి కట్టర, నీడలోని చిన్నదాని నెత్తిపైన మొట్ట, పంచవన్న చిలుక ఎగిరి పర్వతాలు పట్టుర, కంచి వరదా తెలివికి మంచి పదును పెట్టర. ద్వంద్వార్థం అంటే పన్నులను సాహిత్య పంక్తిని చేసే రచన అంటే ఇలాంటిది సాధ్యం కాదని వాజమ్మలకొక సవాలీ పాట. గండు పిల్లి అంటే కృష్ణదేవరాయ, బండ నిద్రపోతుంటే కృష్ణసానిపై మోహం, పండిన పండు విజయనగర సామ్రాజ్యం, 5 చిలకలు బహుమని సొంత, తక్కినవన్నీ తెలిసినవే. ఆనాడు పెద్ద సముద్రంలో దాగిన అమృత భాండ శగలు ఇందులో నాకు కనిపిస్తుంది. కన్యాశుల్కంలోని చిటారు కొమ్మన మిఠాయి పొట్లం గుర్తుకు తెస్తుంది. అలాగే అన్నమయ్య పాట సినిమాకి ఎన్నుకోవడం అదే హస్తం ఉండేవాడు. కానీ ముందటి పాటలో చరణంలో పంతులు అనుపల్లవి చేయడం మాత్రం మల్లాది వారి ఉద్దేశం అయి ఉండటానికి. మ్యూజిక్ సిట్టింగ్లో కొంచబడ్డది ఇది సందేహం. పాఠకుల రాగానురాలు 16వ తేదీ కనబడిన ఆలాపన, 1 గురించి 20వ తేదీ 29వ తేదీ పోస్టు ద్వారా, ఇతర ట్రంకాల ద్వారా 4 మద్రాసు నుంచి పోయి, మొట్టమొదటి స్పందన మద్రాసు 7 హిల్స్ నుంచి 7 వెల్స్ నుంచి, పేరు చెప్పకుండానే ఆ పాటల రచయిత పేరు మీకు తెలియదా అంటూ పెట్టేసిన పాఠకుడు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారిని ఒక్కడు తప్ప అందరూ పేర్కొన్నారు. అందులో మొదటి తంతి ద్వారా పంపిన వి. శ్రీనివాసరావు ఖమ్మం, అలనాటి చలనచిత్ర నటుడు మాస్టర్ విశ్వం కుమార్, ఎంఎల్ఎన్ కుమార్ మంగళగిరి రాగాలు తెలిపితే బాగుండని ఆ 2 పాటల రాగాలు మోహనాశ్వరం, గుడిపూడి సుబ్బారావు, అన్నవరగూడెం. వారి జ్ఞాపకాలు మీరు గ్రంథస్థం చేయకూడదు, ఉడతలాగా చేయగలుగుతున్న బోయను కాలే. సి. నారాయణ యలహంక, ఇంకెవరు రేసుక్క, రాజనందిని, చిరంజీవుడి చిత్రాలు రాసి వేసిన బొమ్మ విశాలాంధ్రప్రచురణ శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి కథలని తెలుసుకొన్నది కట్టుకోలు సుబ్బారెడ్డి ఉయ్యూరు. రాసిన వాళ్ళందరికీ వందలు. రాయి అయిన బదులు రాయి అతి అయిన అని రాయడమే ఆ పొరప ఎత్తి చూపినందుకు పాఠకులకి ఈ వారం అన్నమయ్యని వరి తెలుగు చిత్రాలు, అన్నమయ్య కీర్తనలు, చేర్పులు మార్పులు లేక ఏవైనా ఎన్నిట కనపడి, ఏవేవి ఎక్కడ కనపడి, సినిమా పల్లవి, సంగీతం, దర్శకుడు, పాడిన వారు పేర్కొనాలి. దీపావళి సెలవులు, సత్కాలక్ష, ప్రతి ఉత్తరంలో మీ పూర్తి విలాసంతో పాటు మీ వయస్సు కూడా తెలపండి. సిరివెన్నెల వినిగళ్ళ, మనస్విని బహుమతులకు కొత్త కాపు, ఆత్రేయ పేరున స్థాపించి ఆయన సంవత్సరీకానికి ఆయన రచనలన్నీ అబద్ధం ఎన్నో సినిమాలు పాటలు వదిలేశారు. తెలిసి అతని చేతిలో వేస్తున్నామంటూ 7 సంపుటాలను అందంగా అపురూపంగా అతి చౌక ధరకు వెలువరించిన శ్రీ మనస్విని సంస్థ ఇప్పుడు ఆత్రేయ పేరు జాగ్రత్తగా అణచిపెట్టి మంచి సినిమాల పాటల కేటేటా ఇస్తున్న బహుమతులు ఈ సంవత్సరం ఈ 2 పాటలు ఎంపిక చేసి సిరివెన్నెల అల్లుడు గారు వచ్చారు. సంగీతం చేర గోరారా పిలిచిన పలకని వాడున, మనసున మమతలున్న మనిషివి కాన, నేల మీద మనలాగా ప్రాణులెన్ని ఉన్న, పిలిచేందుకు పలికేందుకు చుట్టరికాలతో చుట్టుకునేందుకు ఎన్నెన్నో అందమైన వరసలు మన వేరే కన్నా, ఎవ్వరికీ ఏమీ కాని ఏకాకినై ఉన్న నా పేరు ఎన్నాళ్ళు ఒంటరిగా వస్తున్న, అంకుళ్ళంటూ నాకు దగ్గరై లేదా అంకెలాంటి చిన్నపం, అల్లుడంటూ నన్ను అల్లుకొని పూల సంఖ్యల వంటి అనుభవం, బాపనయ్యాను ముదిరినయ్యాను, భావనయ్యాను మరిదినయ్యాను, మామయ్యనయ్యాను మనబండి అయ్యా, ఎంతమంది చెంతకొచ్చారో తీరిపోని రుణమందుకున్న, ఎంతకన్నా ధనముండది ఉండదు, మనసరి మును మెరుగని అనుభవమని మై మరపునవు, పదుగురు పంచుకోని ఆనందం ఏదైనా, పచ్చికైనా పెంచలేని ఎడారి వాన,
ఆడమగ జంట ఆరు మగలుగా మారి అంతే చాలి అని ఉంటారా? అమ్మా నాన్నలుగా, అత్తా మామలుగా పేరు పొందాలను కోర. తాతయ్య నవ్వాలి, మీసాలు దువ్వాలి, అవ్వవే ఒవ్వాలి, గవ్వలా నవ్వాలి, అవ్వ నేనవ్వాలి, గవ్వలా నవ్వాలి అనే ఆశ తోడుగా ఉండగా పైన పడే ఈడు కూడా దండ. అయిన వాళ్ళు ఉన్న రోగిళ్లలో ఆయువాగిపోదు నిర్వేళ. తరతరముల తరగని కథ చెబుతుంది రచన. వెనిగెళ్ళ రాంబాబు. ప్రేయసి రావే సంగీతం శ్రీల. పెంచుకుంటే దిగిపోతుందా దేవుడు చేసిన బంధం? వేసుకొని తెలుసుకొని నీ జీవిత గమ్యం, పెంచుకోమ అనుబంధం. 7 అడుగుల నడిచిన నాడి 7 జన్మలు తోడుంటా. భర్తగా నిన్ను భరించువాడి బతుకు దీపం వెలిగిస్తా. అతని హృదయమే నాటి చరామి, అగ్నిహోత్రమే అందుకు. శ్రీవారిని పూజించాలి, చిరునవ్వుల కాహరతిలో దాంపత్యం వికసించాలి. తరగని మురిపాల దాని దాసి నీవై, ప్రేసి నీవై, నీవే తన ప్రాణమై నిండు ప్రేమను తనకంది. 100 ఏళ్ళు నడిపి 10 ఆరోగ్యమే 10 సౌభాగ్యమై ఈ బ్రహ్మ నుండి విడిపోదు తల్లి. ఎన్ని జన్మలైన మగని హృదయం మమతల నిల్లి మగువ చేరే ఆలి. తెగువతో తనపతి ప్రాణాలి తిరిగి తెచ్చుకున్న ఇల్లాలి. అడవి పాలై వెడలినప్పటి అనుసరించు ఇల్లాలి. చెదిరిపోని నుదిటిరా శ్రీకారం దంపతులే. గాయం నీ ఒక్కరిదైన కన్నీళ్లు ఇద్దరివే. పగలు రేయిగా బతుకే హాయిగా కలకాలం నిలవాలివే. పసుపు కుంకుమలుగా ఆలు మగలే సృష్టికి మూలం, వారికే తలవంతును కా. ఈ 2 పాటలలో పాఠకుల అభిప్రాయం నాక. మనస్సుని వారిచ్చిన తరగతులే మీరివ్వాలలేదు. 2లో మీకు నచ్చిది ఎంచి అదెందుకు రెండవ దాన్ని మెరుగో ఒక్క వాక్యంలో. రెండవ దానికంటే ఎంత మెరుగో 2 పోస్ట్ కార్డు మీద రాయాలి. సంగీతానికి పాటలు విశిష్టతలు, ఆ సన్నివేశానికి ఎటువంటి ప్రాముఖ్యతను ఇవ్వకు. కేవలం సాహిత్యాన్నే విమర్శించి నిజానికి ఇవన్నీ సినిమా పాటల విలువ. సాహిత్య శరీరానికి గుంపులు సొంపులు కట్టబెట్టే వరం. ఎన్నో పాటలు మంచి సినిమాలు సరైన స్థానం ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించలేకపోతే కొన్ని సాధారణమై సన్నివేశ బలంతో పుంజుకొని శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. హోమేజ్ టు ఆరుద్ర. ఒక అవతారం కథ. కన్నీటి వెళ్ళు. ఒకే అవతారి గాథ మురిపాల పుంత. ఒక అవతారం కథ కన్నీటి వెల్లువ. ఒకే అవతారి గాథ మురిపాల పుంత. ఆరుద్రకి దీన్ని ఆ 4వ వ్యాసాన్ని అంకితం చేసి, రుక్మిణమ్మ కృష్ణమూర్తితో నీవు కుడికావమ్మ. కన్నెపిల్ల మనసు నీ అన్న నీకెమి. శిశుపాలుని కన్నా ఆ కృష్ణుడు మెన్. రమణి ప్రేమ సొంపు నీవు రాయబారము. చిరుక చేత కబురు పంప చెరుడు రాకపోవడమ్మ. బాల రుక్కమ్మ. గౌరి పూజ చేసి ఆ గర్భగుడిలో వేచి ఎదురు చూడవమ్మ. నీ బెదురు మానవు రమ్యమైనవాడు. ఒక రథము తెచ్చినాడు తేరు మీద పెయింతో తేలి సాగిపోవమ్మా. బాల రుక్కమ్మ. అట్టతద్దే రోజు మా ఆ పిల్ల ఆడపిల్లలము అంతా గుమిగూడి సయ్యాట పాట తరియ చంద్రు చూసి మా తనివి తీరను. అట్టదద్ది నోము నోత అందగాడే మొగుడమ్మ. అనుపమ చిత్రం పరంపరలు ఒకటైన ఉయ్యాల జంపాల 1965 ఆరుద్ర పెంజాల తిలక్ సృష్టించిన మధుర గీతం.
పడుచు పిల్లల కలలకు కంఠమై పాడింది పీలీలా స్వర్ణలత పాడిన మరో గీతం కూడా అందులో. అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఎనకులాబ్ది సోముడు ఎందువలన దేవుడు తండ్రి మాటకై తదవుల త్యాగమే చేసను తన తమ్ముని సుఖము కోరి తాను బాధ పొంద. అందాల రాముడు అందువలన దేవుడు అనుభవించిన వయసు అనుభవించ తగిన వయసు అడవి పాలు చేసను అడుగు పెట్టినంత మేర ఆర్య భూమి చేశాను. అందాల రాముడు అందువలనదే ధర్మపత్ని చరపాపగా ధనుజుని దునుమాడను ధర్మము కాపాడుటగా సతినే వీడను. అందాల రాముడు అందుకనే దేవుడు. ఈ సాహితీ మందారాలు ముగ్ధ మనోహర, ఎంత తీయని శబ్ద, ఎంత లోతైన భావ, ఎంత తేలిక. మొదటిది తెలుగు కన్నెలు మనసులోనే వ్రాసుకొనే తొలి ప్రణయక. ఇందులో ప్రియుడొక పొగమంచు ప్రేమికులకు తేనెపట్టు అవి చేతికందని వేళలోని అవన్నీ కలల బరువు. ఇంత వింత సందర్భం అంత్యప్రాస తెలుగులో భాషలు ఆది నుంచి జానపదల గేయాల నుంచి ఉన్న సొగ దాని విలక్షణ ప్రయోగాలతో ఆరుద్ర స్వంతం చేసుట కోణలమ్మ పద ఇంటింటి మధ్య ఆ ముద్ర ఆరుద్రది అని ఒక్కానించి ఆ పాటలు అంత్యప్రాస ఆరుద్ర అడుగడుగునాచు తెలుగుదనానికి స్వరం కడితే ఎలా ఉంటుందో అలా స్వరం కట్టడం, అలా శ్రోతలు మై మరపు మబ్బుళ్లలో తేలించడం పెండ్యాల మార్పు గాలని ప్రతి చరణంలో చివరి పంక్తి పైకాలంలో పాడించడం పడుచు గుండెల్లోపలికి గుబగుబలు ముక్తాయింపులు పాటకు దించటమే. దీనికేమాత్రం తీసిపోదు రెండవ తల వెంట్రక వాసి సాహిత్యం దీందే మెరుగైన ఆ పాట విన్నప్పుడు కలిగించే ఆహ్లాదం ఈ పాట విన్నప్పుడు కలగపోవటానికి కారణం వస్తుంది. అందులో పండిన కళ, ఇందులో ఎండిన ఆశ, అందులో రథయానం ఆనంద కానడంలో, ఇందులో అరదమెక్కడం అడవిలో నిండు గర్భిణిగా వదిలేయబడట. ఈ కథకు మొదట ప్రేమలేఖ పఠనానంతరం కలిగింది అనుకం. ఇక్కడ మామ ప్రతిన శివతను రుక్మిణి చేసింది మంగళ గౌరీ వ్రతం. సీత నోచింది కొలను. అక్కడ ప్రతినాయకుడు మీసం పోగొట్టుకున్న రుక్మిణి, ఇక్కడ 10 తరలు కోల్పోయిన రావు. అక్కడ రాయబారి భూస, ఇక్కడ వారు ఆనాటి నాయకుడు సజ్జన హితుడు లోకోపకారి. ఇక్కడ ప్రజలు ఏమనుకుంటారు అని నిండు చూడాలని నిష్కళంకని నట్టనడవి అనిపించారు. రాముడి గురించి పాటలు తెలుగు సినిమాలు ఎన్నో ఎన్నెన్. రామ సంబంధం కాని చిత్రాల్లో నా ఇల్లులో దేవులపల్లి సాహిత్యం విన్నారా జనులారా? సాధారణ త్వరలోనే సాగిన అందమై ఆలుమగల్లో 1957 ఆత్రేయ వ్రాసింది అందమైంది. కానీ అందులో ఈ రామకార్యాన్ని గర్హించడం అతడా పురుషోత్తముడు అన్న ప్రశ్న ఉంది. మరొక మారు ఆ పాటకు అదే ధ్వని వీరాంజనేయ 1968లో ఒక సన్నివేశం శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి రామభక్తుడైన ఆంజనేయుడితో అనిపిస్తా రావణుడే నయం నీడపట్టు ఉంటాడు అనే దృశ్యం మరో మాట. మిగతా విషయాలు రేపు.